చెవిలో దురదలు చాలా ఇబ్బందితో పాటు చెవి నొప్పితో ఇతరేతర ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి. వీటిని త్వరితంగా తగ్గించే ఇంట్లో ఉండే ఔషధాల గురించి ఇక్కడ తెలుపబడింది. చెవిలో దురదలతో సమస్యలు ఎదుర్కొంటున్నారా? సహజ ఔషధాలను సమర్థవంతంగా ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. చెవిలో కలిగే ఈ దురదలు చెవిపై ప్రాంతపు చర్మంపై ఇన్ఫెక్షన్ గా మారి నొప్పి, జ్వరం, వాసనతో కూడిన ద్రవాల బయటకు రావటం లేదా చెవిగులిమి వంటి వాటికి కారణమవుతాయి. ఇలాంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుటకు ఈ ఔషధాలను వాడండి. చెవిని శుభ్రంగా ఉంచుకోండి. చెవులను శుభ్రంగా ఉంచుకోవడం వలన చెవిలో కలిగే అవాంఛిత అనుభూతులను దూరంగా ఉంచవచ్చు. రోజు చెవిని శుభ్రం చేసుకోవటం వలన చెవి గులిమి ఏర్పడదు మరియు చెవి సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. చెవిలో నుండి తేమను తొలగించటం. ఈత కొట్టడం వలన చెవిలో తేమ నిక్షిప్తం అవుతుంది. ఇలాంటి వాటిని తొలగించుటకు స్నానం లేదా ఈత కొట్టే సమయంలో అయినా చెవిలో నీరు చేరకుండా చూసుకోవాలి. ఇలా చెవిలో నీరు చేరితే తేమగా మారటం వల్ల బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరిగి చెవిలో దురదలకు కారణమవుతాయి. ఆలివ్ ఆయిల్. చెవి దురదగా ఉన్నప్పుడు రోజులో 3 సార్లు ఆలివ్ ఆయిల్ చుక్కలుగా వేసుకోవాలి. మరింత శక్తివంతమైన ఔషధం కోసం ఆలివ్ ఆయిల్ కు దంచిన అల్లంను కలిపి వేడి చేయండి. గత ఉష్ణోగ్రతలను చల్లార్చిన తర్వాత ఈ ఔషధాన్ని వాడండి. వేడి నీటి బాటిల్. కొన్నిసార్లు చెవిలో చెవి గులిమి ఏర్పాటు కారణంగా దురదలు ఎక్కువ అవుతాయి. వేడి నీటిని మీ చెవి ప్రాంతంలో ఉంచడం ద్వారా చెవిలో ఏర్పడి గులిమిని తొలగించుకోండి. నీటి బాటిల్ నుండి వచ్చే వేడి వలన గులిమి కరిగి బయటకు రావడం వలన చెవి శుభ్రంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.